మనల్ని చంపలేని కష్టం మనల్ని బలంగా తయారు చేస్తుంది. అందుకే నిరాశ, నిస్పృహ, నిస్సహాయత మనల్ని ఆపొద్దు, ఇంకా బలంగా తయారు చెయ్యాలి. హలో, నమస్తే. ఈరోజు న్యూస్ చూసారా? అంటే నేను ఏ రోజు ఇది చేస్తున్నానో తెలియదు, పబ్లిష్ అయ్యేలోపు న్యూస్ చూసే ఉంటారు కదా. ఏది ఓపెన్ చేసినా మొబైల్, ల్యాప్టాప్, యూట్యూబ్, న్యూస్ ఏ ఛానల్ చూసినా కూడా చచ్చిపోతున్నాము భయంకరమైన న్యూస్లతో అన్నమాట. ఆ న్యూస్ కూడా చాలా వరకు చనిపోయిన న్యూస్లే, చంపుతున్న న్యూస్లు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒక 3 ఎమోషన్స్ గుర్తొచ్చాయి నాకు ఇప్పుడు. ఒక వ్యక్తి, చాలా కళలు ఉన్నాయి. ఆ వ్యక్తి ఒక రోజు ట్రైన్లో ప్రయాణిస్తుంది. సడన్గా ఒక దాడి జరిగింది. దొంగ ఆ వ్యక్తిని ట్రైన్లోంచి తోసేశాడు. తను రైల్వే ట్రాక్లో పడిపోయింది. కొన్ని అవర్స్ వరకు హెల్ప్ లేదు, నిస్సహాయత, హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్లో ఉండిపోయింది. తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయింది. తప్పలేదు, కాలు తీసేయాల్సి వచ్చింది. నిరాశ, హోప్ పోయింది. ఇంకా మనిషికి ఇంకా నా బ్రతుకు ఇంతేనా, అయిపోయిందా, నా జీవితం ముగిసిపోయిందా అని ఒక థాట్ వస్తుంది. అప్పుడు నిస్పృహ, డిస్కరేజ్మెంట్. ఇలాంటి వ్యక్తి ఈ ఎమోషన్స్తో ఉన్న సిచ్యువేషన్లో మైండ్ కరెక్ట్గా మనకి సహకరించకపోతే ఏమవుతుంది? ఆ మనిషి లైఫ్ నిజంగానే అక్కడే ఆగిపోతుంది. కానీ ఈ వ్యక్తి అక్కడ ఆగలేదు. తను ఏదో ఒకటి సాధించాలనుకుంది. ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకుంది అండ్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది. ఇప్పుడు తను ప్రపంచంలో మొదటి మహిళ, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన మొదటి మహిళ విత్ ఆర్టిఫిషియల్ లెగ్, విత్ ఆంప్యూటీ. ఆ మహిళ, అలాంటి వ్యక్తి తను ఒక్కతే కాదు, చాలామంది అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి వేరే విధంగా, ఇంకేదన్నా విధంగా సేమ్ కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి సఫర్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. తను ఎవరో కాదు, అరుణిమ సిన్హా. ఆ అరుణిమ సిన్హా లాంటి వాళ్ళు చాలామంది ప్రపంచంలో బ్రతుకుతూనే ఉంటారు. నాకు ఈ స్టోరీ విన్నప్పుడు అందులో 3 గుర్తొచ్చాయి. 3 ఎమోషన్స్ ఉన్నాయి. మీ తమ్నేలో చూసినట్టు నిరాశ, నిస్పృహ, నిస్సహాయత. అనుకున్నది జరగలేదు, ఆశించింది అవ్వలేదు, నిరాశ. ఏదైతే చెయ్యాలనుకున్నామో పోనీ ఆ డిసప్పాయింట్మెంట్ అవ్వకూడదు అని చెప్పేసి బాగా మనము ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్తాము. కరెక్ట్ టైంలో కరెక్ట్ సపోర్ట్ లేకపోవడం, లేకపోతే కరెక్ట్ అట్మాస్ఫియర్ మనకి మీట్ అవ్వకపోవడము, కరెక్ట్ వాతావరణం దొరక్కపోయేసరికి అక్కడ మళ్ళీ మనం 2వ స్టెప్లోకి దూరుతాము. నిస్పృహ, డిస్కరేజ్మెంట్. కొన్ని అనుకోకుండా వస్తే డిస్కరేజ్మెంట్స్, కొన్ని కావాలని కూడా మనకి ఎదురవ్వచ్చు అనమాట. ఏది చేయాలనుకుంటున్నామో, ఏది చేస్తున్న ఫలితం అవ్వట్లేదు, ఇంకేం చేయాలి అసలు అనే ఒక స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఈ డిస్కరేజ్మెంటే గనక అక్కడే ఆగిపోయి ఉండుంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అమితాబ్ బచ్చన్ ఇప్పుడు తన వాయిస్ అంత పాపులర్ అయ్యేది కాదు. సో వీ కెన్ ఇమాజిన్ డిస్కరేజ్మెంట్తో ఆగిపోకుండా ముందుకెళ్తే ఎలా ఉంటుంది అనేది. కానీ కొన్నిసార్లు ఆ మైండ్, పాజిటివ్ మైండ్, ఆ మోటివేషన్ మనం సంపాదించుకోకపోవడమో, లేకపోతే అనుకోకుండా వేరే మోటివేషన్ మనకి దొరక్కపోవడమో, అలా అయినప్పుడు ఇంకా ముందుకెళ్ళాలని ప్రయత్నించినా కూడా ట్రై చేసి మైండ్ అలసిపోతుంది. అప్పుడు ఎదురవుతుంది నిస్సహాయత, టోటల్ హెల్ప్లెస్, ఫ్లాట్ అయిపోతాం. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు చేయాలో అర్థం కాదు, ఏం చేసినా పని చేయట్లేదు. ఈ 3 ఎమోషన్స్లో కూడా ఒక గుణపాఠాలు దాగున్నాయి. ఇప్పుడు నిరాశ, మనం డిసప్పాయింట్ అయినప్పుడు అందులోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా అండి? నిరాశ ఒక పేషెన్స్ని నేర్పాలి, ఒక సహనంని నేర్పాలి మనకి. అంటే మన పాజిటివ్ మైండ్ మనం తట్టి లేపాలి. డిసప్పాయింట్ అవ్వకుండా వీ హ్యావ్ టు బిల్డ్ మోర్ పేషెన్స్. నిస్పృహ, డిస్కరేజ్మెంట్ మనల్ని మన లిమిట్స్ దాటి కష్టపడేలాగా మనల్ని పుష్ చేయాలి. మనం ఆ పాజిటివ్ మైండ్లోకి వెళ్ళి ఆ డిస్కరేజ్మెంట్ అనే జోన్లోంచి బయటికి వచ్చి మనము లిమిట్లెస్గా పుష్ చేయగలగాలి. అలాగే నిస్సహాయత, హెల్ప్లెస్నెస్. మనం హెల్ప్లెస్ అయినప్పుడు మనకి డెఫినెట్లీ ఒక తోడు కావాలి, లేకపోతే ఒక సపోర్ట్ కావాలి. అంటే హెల్ప్ తీసుకోవడము, ఏదో ఒక విధంగా ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ హెల్ప్ తీసుకోవడంలో మనము ఈగో బిల్డ్ చేసుకొని, లేకపోతే మనకెవరు లేరు, నాకు ఎవరు హెల్ప్ చేయలేరేమో అని కాకుండా షేరింగ్తో, ఏదో ఒక అప్రోచ్తో we have to find a right help for ourselves. ఇవి 3 కూడా మనకి
లెసన్స్ లాగా పనిచేయాలి యాక్చువల్లీ. సో ఇవి 3 మన లైఫ్లో వచ్చినాయి అని అంటే దాని అర్థము ఏదో ఒక నేర్పడానికి వచ్చినాయి, ఏదో ఒక లెసన్ నేర్చుకోవడానికి వచ్చినాయి అనే ఒక మైండ్, ఒక పాజిటివ్ మైండ్తో కనుక మనం లైఫ్ని చూడగలిగితే అమేజింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి కెపాసిటీలో వాళ్ళు మనము మన లైఫ్ని సాధించుకుంటాం. నా కెపాసిటీలో నేను నా లైఫ్ని సాధించుకుంటున్నాను. మీ కెపాసిటీలో మీ లైఫ్ని మీరు సాధించుకోగలగాలి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏది తలుచుకుంటే అది పాసిబుల్. నేను ఇంతే తలుచుకుంటున్నాను, నాకు ఇంతే అవుతుందేమో. మీరు ఏది తలుచుకుంటే అది అవుతుంది. గట్టిగా అనుకోండి అయిపోతుంది అనే ఒక డైలాగ్ ఉంది శేఖర్ కమ్ల గారి ఫిదాలో. అది నథింగ్ బట్ మేనిఫెస్టేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో అయితే. సో మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు అది గట్టిగా కోరుకుంటే మన మైండ్ అందులోకి వెళ్ళిపోతుంది, ఆ జోన్లోకి వెళ్ళిపోతుంది. మనము కోరుకున్నది ఏంటి, ఆ కోరిక తీర్చడానికి మనం ఎటువంటి స్టెప్ వేయాలనేది ఆటోమేటిక్గా మన మైండ్ ఆ దారి వెతుక్కుంటా ఉంటుంది అనమాట. మళ్ళీ దానికి కూడా కావాల్సింది పాజిటివ్ మైండ్ సెట్. కానీ ఈ 3 ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇవి చాలా ఇన్డెప్త్, డేంజరస్, నెగటివ్ ఎమోషన్స్. కానీ దీన్ని 3టిని మనము వాడుకోగలిగితే కనుక పాజిటివ్గా, సో ఎంత స్ట్రాంగ్ అవుతాము, ఎంత బెస్ట్ అవుతాము అని అంటే ఇంకా వేరే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వీ క్యాన్ సర్పాస్, మనం దాన్ని దాటి వెళ్ళగలం అనమాట. ఈ అరుణిమ సిన్హా ఎగ్జాంపుల్ మనం ఏదైతే ముందు మాట్లాడుకున్నామో అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. డిస్కరేజ్ అవ్వకుండా, డిసప్పాయింట్ అవ్వకుండా, హెల్ప్లెస్ సిచ్యువేషన్లోంచి బయటపడ్డ ఎగ్జాంపుల్స్ కోకొల్లలు. అవన్నీ మోటివేషనల్ స్పీకర్స్ దొరుకుతాయి. కానీ నాకు ఈ యాంగిల్లో నేను ఏ యాంగిల్లో మాట్లాడాలని అనిపిస్తుంది అంటే, నాకు ఒక మైండ్ సెట్, ఒక పాజిటివ్ మైండ్ సెట్, ఒక ఫోర్స్ అన్నమాట, ఒక కైండ్ ఆఫ్ ప్యాషన్గా ఏదన్నా ముందుకెళ్ళిపోవాలి అంతే. అది నా లైఫ్లో ఒక బ్యాడ్ జరిగింది అని అంటే ఎందుకు జరిగింది, అది జరిగింది అయిపోయింది, ఇంకా నెక్స్ట్ సెకండ్ అంటేనే పాస్ట్ కదా, పాస్ట్ దాటేసాము, ఇంకా ఇప్పుడేంటి ఆ థాట్లోనే ఉండాలి. అదర్వైజ్ వెళ్ళదు, ముందుకెళ్ళదు, మైండ్ ముందుకెళ్ళదు, మన బాడీ ముందుకెళ్ళదు. అండ్ ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఏదో ఒక విధంగా ఇలాంటి ఈ ఎమోషన్స్లో ట్రాప్ అయిపోయి జరుగుతున్నాయి. ఏ క్రైమ్స్ జరిగినా, ఏ బిహేవియర్ జరిగినా కూడా సడన్గా మనిషికి ఒకలాంటి కోపం వచ్చేస్తుంది, చంపేసుకుంటున్నారు. అంటే ఏంటి, ఏదో ఒక విధంగా ఆ ఎదుటి మనిషిలో లేదా లైఫ్ మనకిచ్చిన సందర్భము మనకి నచ్చకనో లేకపోతే డిసప్పాయింట్ అయిపోయో, ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వక మైండ్ అందులోంచి డిఫరెంట్ నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోయి ఆ టైంలో ఏది తోస్తే మైండ్ అలా తయారైపోతుంది అనమాట. మైండ్ కంట్రోల్లో ఉండాలి. అసలు హద్దు మీరిపోతుంది మైండ్ ప్రస్తుతానికి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఈ క్రైమ్స్ అన్నీ తగ్గాలి, లేకపోతే ఈ క్రిమినల్ మైండ్ సెట్ నుంచి మన మైండ్ని మనం బయటపడేయాలి అని అంటే మంచి యోగా అండ్ మెడిటేషన్స్ చాలా అవసరం. ప్రతి ఒక్కరికి అవసరం అది. ఇప్పుడు ఏం సాధిస్తాం పక్కన పెడదాము, కానీ అసలు ఏం జరుగుతుందనేది కూడా అర్థం కావట్లేదు కదా. సో ఏం జరుగుతుందనేది కనుక తెలుసుకునే అవేర్నెస్ వస్తే మైండ్కి, మిగతా అంతా మనకి ఏం కావాలనేది మనకి క్లారిటీ కూడా వస్తుంది. జస్ట్ చిన్న విషయం అన్నమాట, ఇది షేర్ చేసుకోవాలన్నంత ఫీలింగ్ అనిపించింది నాకు. హోప్ఫుల్లీ నాకున్న నాలెడ్జ్కి, ఇప్పటివరకు నేను సంపాదించుకున్న నా నాలెడ్జ్కి, ఎక్స్పీరియన్స్కి, నేనున్న ఫీల్డ్లో హెల్త్ అండ్ వెల్నెస్లో కొన్ని మెడిటేషన్కి సంబంధించిన లేకపోతే యోగాకి సంబంధించిన మూమెంట్స్, నేను నా డైలీ ప్రాక్టీస్ చేసుకునే కొన్ని సెషన్స్ అప్పుడప్పుడు మీ ముందుకు పెట్టాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. బికాజ్ అది నాకు కూడా సెల్ఫ్ లెసన్స్ లాగా ఉంటాయి. నేను ఎప్పుడైనా డౌన్ అయినప్పుడు, నేను డిసప్పాయింట్ అవుతున్నప్పుడు నేను చూసుకోవచ్చు. అదొక నాకు సెల్ఫ్ మోటివేషన్ అవుతుంది. మీ లైఫ్లో నా కాంట్రిబ్యూషన్ ఏదన్నా కొంచెం అవసరం వచ్చినప్పుడు అది యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. జస్ట్ మీ బికమింగ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అ లిటిల్ బిట్ అని నా కోరిక. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ మైండ్. హెల్త్ పక్కన పెట్టండి, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ మైండ్. మైండ్లో వచ్చే ప్రతి ఒక్క థాట్ చాలా 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 ఇంపార్టెంట్. ఆ థాట్ మీదనే మన హెల్త్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇవాళ రేపున్న సిచ్యువేషన్స్ అలా ఏడ్చాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.